అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. తెలంగాణ డిఎస్సి ఫలితాలు తర్వాత గెలిచిన వాళ్ళు ఆనందపడుతున్నారు, సంతోషం. ఓడిన వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళొక్క అయోమయ స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అనేటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను ఈ ఓటమి నుంచి ఎలా బయటపడాలి, ఏ మార్గాలు అనుసరించాలి అనే దాని మీద ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అంతకుముందు వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో కానీ, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది వీడియో చేశాను. కుదిరితే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఎలా రీస్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వడానికి వాళ్ళు ఏం చేయాలి, ఏ వ్యూహాలు అనుసరించాలి అనే దాని మీద మీకు ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు మీకు ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఓటమితో నేను ఆగేదే లేదు, గెలిచే వరకు నా ప్రయాణాన్ని ఆపేదే లేదు. సో నేను ఇచ్చినటువంటి కొటేషన్ విద్యార్థులకి ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఓటమి అనేటువంటిది మనల్ని ఆపకూడదు. ఓటమి అనేటువంటిది మన గెలుపుకి మొదటి ఆరంభం అనేది మాత్రం ఇక్కడ మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇక తర్వాత గమనించుకుంటే మరొకటి, గెలిచే వరకు మనం ఓడిపోలేదు. ఎస్, గెలిచే వరకు ఓడిపోయామని ఎవడని చెప్తే అది నమ్మకండి. గెలిచే వరకు మనం ఓడిపోలేదు. ఓకే, ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మనం చూస్తే, మనం వేలల్లో ఉన్నటువంటి ఈ డిఎస్సి కోల్పోయినటువంటి అభ్యర్థులను మనం గమనించినప్పుడు వాళ్ళందరికీ ప్రత్యక్షంగా నేను ఫోన్ల ద్వారా ఇంకో రకం ప్రత్యక్షంగా చెప్పలేను, కానీ ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా ప్రత్యక్షంగా చెప్పినటువంటి అనుభూతిని నేను పొందుతాను. మీరు కూడా మీ పక్కనే ఉండి, ఒక గురువుగా, ఒక బ్రదర్గా, ఒక తండ్రిగా పక్కనే ఉండి సార్ చెప్తున్నాడు ఒక స్నేహితుడిగా అని భావించి ఇంటరాక్ట్ అయ్యి ఈ వీడియోని వినవలసిందిగా తెలియజేస్తున్నాను. మొట్టమొదటి చూద్దాం, ఓటమిని ఎలా మనం ఎదుర్కొని ఎలా నిలబడాలి. ఫస్ట్, ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్. మన సొసైటీలో ఉన్నటువంటిది గొప్ప విషయం ఏంటంటే, ఏదైనా ఒక సక్సెస్ సాధించామనుకోండి, ఏదైనా ఆనందం కలిగిందనుకో, ఒక 10 మందిని పిలుచుకొని చక్కగా ధూమ్ధామ్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఆనందం పంచుకోవడానికి 10 మంది ఉంటారు మనకి. కానీ అంత ఆనందం పొందినటువంటి వ్యక్తి బాధపడినప్పుడు మాత్రం, పెయిన్ వచ్చినప్పుడు, బాధపడినప్పుడు, అతను దుఃఖం వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసుకోడు, తను ఒంటరిగా ఉండిపోతాడు. అలాగని అతను బాధపడుతున్నాడనే విషయం మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసిన అతను ఎలాగా చేయాలో కూడా తెలియకపోయే స్థితిలో ఉండొచ్చు. కానీ ఆనందం షేర్ చేసుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ బాధను షేర్ చేసుకోవడానికి అనేటువంటిది తక్కువ మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆనందం వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నావో నీ ఆనందాన్ని, ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నావో, ఫ్రెండ్స్తో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎగిరి గొంతులు వేసుకుంటూ నువ్వు ఎలాగైతే ఉంటామో, అలాగే బాధ వచ్చినప్పుడు నీకంటూ ఒక మనిషి ఉంటాడు, 2 మనుషులు ఉంటారు, వాడిని మనం టచ్ చేయాలి ఎప్పుడు కూడా. అదే చెప్తున్నా ఇక్కడ, ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్. నీలో బాధ ఉంది, చెప్పుకోలేనంత బాధ ఉంది, కడుపు మండిపోతుంది, ఏమీ తినాలనిపించట్లేదు, ఏమీ తాగాలనిపించట్లేదు, ఒళ్ళంతా గగురుపాటుగా ఉంది, నిద్ర పట్టట్లేదు, ఎటు చూసినా గమ్యం లేని ప్రయాణం, చీకట్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒంటరిగా ఉంటూ కృంగిపోవటం కాదు, నీ యొక్క పెయిన్, బాధని ఖచ్చితంగా నీకంటూ ఒకడు ఉంటాడు, నీకెవడు లేడా నాకు చెయ్యి, నేను మాట్లాడతా. ఖచ్చితంగా నీ పెయిన్ని నువ్వు ఇతరులతో చెప్పుకోవాలి. ఇప్పుడు 100 కేజీలు మనకు బరువు ఉందనుకో, ఒక 4 మనుషులను పిలిచి ఒక 25 కేజీలు ఒకరికి, ఒక 20 కేజీలు ఒకరికి, ఒక 15 కేజీలు ఒకరికి ఇచ్చేసామనుకో, మన బరువు ఏమవుతుంది, తగ్గుతుంది. అలాగే ఈ 100 అబవ్ ఉన్నటువంటి ఈ ప్రెజర్ని మనం ఇతరులతో చెప్పుకోవటం మూలంగా ఆ ప్రెజర్ అనేటువంటి తగ్గుతుంది. నీ భర్తకు చెప్పుకో, నీ అన్నకి చెప్పుకో, నీ తమ్ముడికి చెప్పుకో, నీ చెల్లికి చెప్పుకో, నీ తల్లికి చెప్పుకొని, ఆ నాన్నకి చెప్పుకో. వాళ్ళందరూ నీకు నచ్చకపోతే నీ స్నేహితులు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు నీకంటూ, ఎవరు లేకుండా ఎవడైతే ఉన్నాడు. అలా ఒంటరిగా ఉన్నాను సార్ అంటే నాకు చెప్పుకో, నేనున్నా. కానీ ఎవరికో ఒకరికి మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయి. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఏడు, నీ ఒంట్లో ఉన్నటువంటి కన్నీళ్ళంతా అయిపోయే వరకు ఏడు. దుఃఖం అంతా, రూమ్ అంతా అయిపోవాలి. నీ బట్టలన్నీ నీ యొక్క కంటి నుంచి వచ్చేటువంటి నీళ్ళతో మొత్తం తడిసిపోవాలి, ఉత్తికిన బట్ట కింద అయిపోవాలి, అంత బాగా ఏడు. ఏడుపు అనేటువంటిది ఒక వారం. మనం పడుతున్నటువంటి పెయిన్ నుంచి బయటపడటానికి దుఃఖం చేసేటువంటి గొప్ప మేలు ఏది చేయదు. ఎన్ని బాధలు పడ్డ వాళ్ళు అందరినీ చూడండి, వాళ్ళందరూ ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకంటే ఏడవడం ద్వారా వాళ్ళ యొక్క పెయిన్ అనేటువంటిది తగ్గుతుంది. దేవుడిచ్చినటువంటి వరం అది. కాబట్టి ఏడండి, బాగా ఏడండి, అందులో మాత్రం డౌట్ లేదు విద్యార్థులారా. ఏడుపు ద్వారా మనం
మన యొక్క పెయిన్ తగ్గించుకుంటాం. మీరు ఒంటరిగా ఉన్నా ఏడండి, స్నేహితుడి దగ్గర బాధపడండి, ఈ దుఃఖం వస్తే ఏడ్చేయండి. ఏడ్చడం ద్వారా మన యొక్క మనసు శాంతిస్తుంది, మన రిలీఫ్ అనేటువంటిది పొందుతాం, మన యొక్క ప్రెజర్ అనేటువంటిది మన తగ్గుతుంది. అప్పుడు మనం కరెక్ట్గా ఆలోచించగలుగుతాం. అందుకే ఎప్పుడు బాధ వచ్చినా సరే ఎక్స్ప్రెస్ చేయమంట. ఎప్పుడు బాధ వచ్చినా దాన్ని ఎవరికో చెప్పుకో. ఎప్పుడు బాధ వచ్చినా ఏడ్చేయి, ఏం నష్టం కాదు. మళ్ళీ మనం రీస్టార్ట్ అవ్వడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇక తర్వాత రెండోది ఎక్స్పోజ్ యువర్ డీమెరిట్స్. ఎప్పుడు కూడా నీ యొక్క లోపాలను మనం ప్రదర్శించుకుంటూ ఉండాలి. లోపాలు చాలామంది దాచుకుంటూ ఉంటారు. ఎందుకు దాచుకోవటం? నీ లోపం నీకు లోపం అనిపించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి నీకు అది లోపంగా కనపడకపోవచ్చు కదా. ఒకవేళ కనపడితే వచ్చేటి నష్టం ఏంటి? సో మన యొక్క లోపాలు ఏమవుతుంటాయో, ఇక డిఎస్ విషయంలో నువ్వు చేసినటువంటి లోపాలు ఏమవుతున్నాయో వాళ్ళని ఎక్స్పోజ్ చేయి, బయటపెట్టు, దాచుకోక. ఇంకా అంటే కొంతమంది నేను బాగా చదివేశాను కానీ మిస్ అయ్యాను, అన్ని పుస్తకాలు చదివాను మిస్ అయ్యాను, అతను చెప్పినట్టు విన్నాను, అతను ఏదైతే ఇచ్చాడో అదే ఫాలో అయ్యాను, ఆ మెటీరియల్లే చదివాను అంటూ ఎంతసేపు అవతల వాళ్ళ మీద వేస్తూ ఉంటాం. అది కాదు, తప్పది. ఎక్కడ లోపం చేసావో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, కానీ నీ ఈగో అడ్డు వస్తుంది అవతలోడు చెప్పుకోవడానికి. అలాంటి ఈగోలు అనేది ఉండకూడదు. వాటి తాలూకు డీమెరిట్స్ ఏమవుతుంటాయో అది బహిర్గతపరచాలి, ఎక్స్పోజ్ చేసుకోవాలి. అప్పుడు మనం రిలీఫ్ అవుతాం. అది ఎక్స్పోజ్ చేయకుండా నువ్వు ఇతరత్ర అంశాల మీద ఫోకస్ చేస్తే అది కుళ్ళంతా పెరిగిపోయి కడకరికి మనకి మరొక్కసారి డ్యామేజ్ అనేటువంటిది అవుతుంది. సో మన శరీరంలో కుళ్ళు ఉంది, మన ఇంట్లో చెత్త ఉంది అంటే ఏం చేస్తుందని బయటికి వేసేస్తాం, బయట పడేసేస్తాం. అలాగే నీ డిమెరిట్స్ ఏమున్నాయో అవి చెప్పాలి మీ ఫ్రెండ్స్కి, మీ గైడ్కి, లేదా మీకు నచ్చినటువంటి ఉపాధ్యాయుడికి, ఇంకొకరు వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరికొకరు చెప్పుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ డిమెరిట్స్ అనేటువంటిది బయటికి పోయి మనం కొంచెం ఫ్రీ అవుతాం అన్నమాట. ఇక తర్వాత మరొకటి ఇంటరాక్ట్ విత్ విన్నర్స్, రైట్? ఇప్పుడు డిఎస్సిలో ఫ్రెష్గా కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అరే వాడు నా వెనకాల పుట్టినోడురా, లేకపోతే నాతోడు కలిసి పెరిగినోడురా, నేను సలహాలు ఇస్తే వాడు ఈరోజు డిఎస్సి కొట్టాడురా, వాడికి నేను పోయేది ఏంటి అనుకోవడం తప్పు. నీకంటే వయసులో చిన్నవాడు కావచ్చు, లేదా నీకంటే పెద్దవాడు కావచ్చు, నువ్వు ఇచ్చిన మెటీరియల్లే, నువ్వు ఇచ్చిన టెక్స్ట్ బుక్స్గా నువ్వు ఇచ్చిన సలహాలతోటే వాడు సక్సెస్ సాధించి ఉండొచ్చు. కానీ వాట్ ఎవర్ ఇట్ మీ వాడిని తక్కువ అంచనా వేయకూడదు మనం. వాడి దగ్గర ఏదో ఉంటుంది మర్మం, ఏదో అనుసరించి ఉంటాడు వ్యూహం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాడి దగ్గర కాసేపు కూర్చుని ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అయినప్పుడు నువ్వు ఈగోలు పక్కన పెట్టాలి. ఆ నీకంటే పెద్దోడైనా చిన్నోడైనా ఈగోలు పక్కన పెట్టాలి. ఈగోలు పక్కన ఒబీడియన్స్గా అతని దగ్గర కూర్చుని అతని దగ్గర మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఖచ్చితంగా మనం అతను ఎలా వెళ్ళాడు, మనం ఎలా వెళ్ళలేదు, అని నా సలహాలతోటే కదా ఇతను జాబ్ వచ్చాడు అని అతను చిన్న చూపు చూడకు. నీ సలహాలు తీసుకుని ఉండొచ్చు, కానీ అతనికంటూ ఒక ప్లాన్ ఏదో వేసి ఉండవచ్చు, అతను ఏదో వ్యూహం అనుసరించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ వ్యూహాన్ని నీకు చెప్తాడు, ఎందుకంటే అది సక్సెస్ అయ్యాడు కాబట్టి, పైగా నువ్వు అతనికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. అది ఆడైనా సరే మగ అయినా సరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా నీతో షేర్ చేసుకుంటాడు. అలా నీ దగ్గరలో, నీ మండలంలో, నీ జిల్లాలో, లేదా నీ జిల్లా అవతల ఎవడైతే ఉంటే వాడి దగ్గరికి పో. ఒకరోజు వాడితో స్పెండ్ చేయి, వాడితో ఇంటరాక్ట్. ఏం చదివాడు, ఏ మెటీరియల్ చదివాడు, ఎన్ని రోజులు చదివాడు, ఎలా చదివాడు, మొత్తం ఓవరాల్గా మొత్తం స్కాన్ చేసి అతన్ని ఏం స్కాన్ చేయాలి, ఏం అడగాలనేది ఒక స్క్రిప్ట్ రాసుకుని పో అతని దగ్గరికి. చక్కగా తెలుసుకో. ఇంటరాక్ట్ అవ్వటం మూలంగా మనం సక్సెస్ అనేటువంటిది మనం సాధించగలుగుతాం. అంతే తప్ప అది నాతోటే చదివాడు, నా వెనకాల పుట్టాడు, నేను ఇచ్చిన మెటీరియల్ అంత పెద్దగా ఉన్నాడు, నేను ఆడి దగ్గర పోయేది ఏంటి, ఇలాంటి ఎప్పుడు కూడా అనుకోకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన గ్యారీ క్రిస్టను, సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిసి ఆడారు వేరే వేరే జట్టుల్లో. ప్రత్యర్థులు ఇద్దరు. ఒక రకంగా చెప్పాలంటే గ్యారీ క్రిస్టన్ కంటే సచిన్ టెండూల్కర్ గొప్పాడు, అందులో మాత్రం డౌట్ లేదు. కానీ గ్యారీ క్రిస్టన్ గారు త్వరగా రిటైర్మెంట్ ఇచ్చేశారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం క్రికెట్ బోర్డు గ్యారీ క్రిస్టన్ కోచ్గా పెట్టుకుంది. అప్పుడు టెండూల్కర్ ఫామ్ అటు ఇటుగా ఉంది. అప్పటికి ఇంకా వన్డే మ్యాచ్లో 200 స్కోర్ కొట్టలేదు, మనకి ఇంకా అప్పుడు వరల్డ్ కప్ కూడా రాలేదు. అటువంటి సందర్భంలో గ్యారీ క్రిస్టన్ని కెప్టెన్గా పెట్టుకున్నారు. మరి ఇక్కడ సచిన్ టెండూల్కర్, గ్యారీ క్రిస్టన్ ఇద్దరు కలిసి ఆడారు. ఇంచుమించుగా వయసు కూడా ఈక్వల్గా ఉంటుంది, 1-2 సంవత్సరాల తేడాతో. కానీ టెండూల్కర్ అలా చేయలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని గ్రౌండ్లో అతను ఏది చెబితే అతను విన్నాడు, ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుని తర్వాత ఆడాడు నా సామిరంగా ఇంకా
200 కొట్టాడు, 180 కొట్టాడు, వరల్డ్ కప్లో బాగా ఆడాడు, దుమ్ము దులుపుకుంటూ పోయాడు. ఎందుకని? అతను ఒళ్ళు దగ్గరేటి ఈగోని పక్కన పెట్టి ఫాలో అయ్యాడు కాబట్టి. అలా డిఎస్సి విన్నర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీ యొక్క ఇతరత్ర అంశాలను పక్కన పెట్టుకుని ఒక విద్యార్థిలాగా మనం వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీకు మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. సో అటువంటి అవకాశం లేదు, మేము చాలా దూరంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా నేను అనేక వీడియోస్ యూట్యూబ్లో పెట్టి ఉన్నా, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎలా చదువుకోవాలి అనేటువంటిది. అవి చూడండి. అంటే నేను ఎప్పుడు కూడా అప్డేట్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క దగ్గర కూర్చోమని చెప్తూ ఉంటాను. సో నేను చెప్పేటువంటిది జనరల్గా చెప్పండి. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు 2024లో డిఎస్సి సాధించిన వాళ్ళు చాలా ఫ్రెష్ అనమాట. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఒబీడియంట్గా విన్నప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అర్థమైందా? రైట్. ఇక తర్వాత ఫైండ్ అవుట్ యువర్ ఫాల్ట్స్. ఎప్పుడైతే మీరు మీ యొక్క మిత్రులతో ఇంటరాక్ట్ అయ్యారో, విన్నర్స్తో ఇంటరాక్ట్ అయ్యారో, ఎప్పుడైతే మీరు మీ యొక్క పెయిన్ని, డీమెరిట్స్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నారో అప్పుడు మీ లోపాలు ఏమిటి అనేటువంటిది మనకి తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడటం ద్వారా, వాళ్ళతో మన షేర్ చేసుకోవడం వల్ల అక్కడ ఏం లోపాలు జరిగినటువంటి తెలుస్తుంది అనమాట. అది మనం చాలా కీలకం. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళతో మాట్లాడటం మూలంగా ఇప్పుడు నా వీడియో వినటం ద్వారా కూడా మీరు లోపాలు అనేటువంటి మీరు ఈ పాటికి మీకు స్కాన్ జరుగుతూ ఉంటుంది. అట్లాగా ఫైండ్ అవుట్ యువర్ డిమెరిట్స్, ఫైండ్ అవుట్ యువర్ ఫాల్ట్స్. మీ లోపాలు ఏమిటి అనేటువంటిది మీరు గుర్తించగలగాలి. గుర్తించడం అనేటువంటిది ఎలా జరుగుతుందంటే ఇవన్నీ చేయటం ద్వారా జరుగుతుంది. అలాగే మీరు ఒకసారి కూర్చుని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేస్తూ ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, గుర్తించాలి వాటిని. మన శరీరంలో లోపం ఉన్నదంటే మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆటోమేటిక్గా దానికి ఏం చేయాలి అనేటువంటిది మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాగే మన యొక్క అభ్యసన స్థాయిలో, మన మానసిక స్థాయిలో ఏదైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా మనం లోపభూయిష్టంగా ఉన్నామా అనేటువంటిది మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేటువంటిది జరిగిపోతుంది. సో మనం చదువుతున్నప్పుడు అనేక లోపాలు మనకి చదివేటప్పుడు తెలియవు. ఏంటంటే మనం బాగా చదువుతున్నాం కదా, మనం అందరికంటే ముందుంటాం కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఓటమి చెందామో అప్పుడు మనం ఖచ్చితంగా మన ఆ లోపాలు ఎక్కడ అన్నవి అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత సభ్యులందరూ కూర్చొని అప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచించుకుంటూ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఆ సభ్యులందరూ కూడా బాగా సెంచరీలు కొట్టిన వాళ్ళు ఉంటారు, బాగా అంతకుముందు గెలిపించిన వాళ్ళు కావచ్చు. కానీ ఒక ఓటమి ఎదురైన తర్వాత వాళ్ళు ఒక్కసారి మళ్ళీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుని ఎక్కడ పొరపాటు జరిగింది అనేటువంటిది అక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మన డిఎస్సి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఏ లోపాలు ఉన్నవి, ఎక్కడ మనం పొరపాటు పడ్డామనేటువంటిది ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఇక తర్వాత ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఇది చాలా కీలకం ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాల్లో. కారణం ఏంటంటే ప్రతి మనిషిలోనూ బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఒక కాయిన్లో బొమ్మ బొరుసు ఎట్లాగో అలాగే ప్రతి మనిషిలోనూ కూడా బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. అందుకే మనం మన యొక్క బలం ఏమిటి, మన యొక్క బలహీనత ఏమిటి అనేటువంటిది మనం అంచనా వేసుకోవాలి. మన ఇతరుల యొక్క బలం ఏమిటి, ఇతరుల యొక్క బలహీనతలు ఏంటి, ఇతరుల మీద పడి అది ఇలా చేస్తుంది, వాడు ఇలాంటి లోపంలో ఉన్నాడు, ఈ లోపాలు ఇతరుల యొక్క లోపాలు చెప్పడం కాదు. ముందు నీ లోపం ఏమిటో నువ్వు కనిపెట్టాలి. ముందు నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నువ్వు కనిపెట్టాలి. అందుకే వివేకానందుడు అంటాడు, నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇంక ప్రపంచాన్ని తెలుసుకున్నట్టే లెక్క. కానీ మనం ప్రపంచం అంతా తెలుసుకుంటాం కానీ మనం తెలుసుకోం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అన్వయించుకుంటే ఇక్కడ మీరు మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే చదివేటప్పుడు ఏది మీకు బాగా అర్థమవుతుంది, ఏది బాగా ఈజీగా ఉన్నది, ఏది బాగా సులభంగా బుర్రకెక్కిపోతుంది, ఏది ఒక్కసారి చదివితే చాలు మనం ఎల్లకాలం గుర్తుపెట్టుకునే విధంగా ఉంది, అది మీ స్ట్రెంగ్త్. మన యొక్క వీక్నెస్, కొన్ని సబ్జెక్టులు మనం ఎంత చదివినా రావు, అర్థం కావు, అది యొక్క మన వీక్నెస్. కానీ పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు మనకు వచ్చిన దాని మీద ఎంత శ్రద్ధ పెడతామో రాని దాని మీద కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. కానీ అట్లా చేయరు. వచ్చిన దాన్ని బాగా చదువుతుంటారు, రాని దాన్ని సైడ్ ట్రాక్ పెడుతున్నారు. అది అర్థం కావట్లేదు, దాని నుంచి ప్రశ్నలు రావేమోలే అని ఇతనేదో క్వశ్చన్ పేపర్ తయారు చేసి డిఎస్సి ఎగ్జామ్ ఇతనే తయారు చేస్తున్నట్టుగా ఏది ఎక్కడ వస్తుంది, ఏది ఎక్కడ రాదో జడ్జిఫై చేసేసుకుంటూ కష్టమైన అంశాలు చదవకుండా సులభమైన అంశాలే చదువుకుంటూ పోతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, నువ్వేదైతే బలహీనత ఉందో అదే నేను దెబ్బ కొడుతుంది.
అందుకే నేను మొదటే చెప్తూ ఉంటాను, ముందు నీ బలం కాదు, ముందు నీ బలహీనత ఏంటో గుర్తించు. ఒక సబ్జెక్ట్ నీ ఎకనామిక్స్ బలహీనంగా ఉందనుకో, నువ్వు దాని మీద మొదట ఫోకస్ చేయాలి. ఎందుకంటే నీ బలంగా ఉన్న సబ్జెక్ట్ ఎలాగని నీకు వస్తుంది. నీకు సివిక్స్ ప్రాబ్లంగా ఉంది, సివిక్స్ సమస్యగా ఉందనుకో, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. మెథడాలజీ నీకు బలహీనతంగా ఉంది, అది రావట్లేదు, ఎంత చదివినా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్ అయినప్పుడు, సమయం ఉన్నప్పుడు దాని మీద శ్రద్ధ పెడుతూ దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అట్లాగా ఏ అంశంలో ఎక్కడైతే లోపం జరుగుతుందో ఆ లోపాన్ని పట్టుకొని దాన్ని పిప్పి పిండి చేసి ఆ లోపాన్నే మనం బలంగా మార్చుకోగలగాలి. ఏ బలహీనత అయితే నీకు అనిపించిందో ఆ బలహీనతతోటే నువ్వు అనంతర కాలంలో బలాన్ని పుంజుకోవాలి. అప్పుడు సరైనటువంటి సమవుజ్జి ఎక్కడా లేకుండా అన్ని సబ్జెక్టులో కూడా బలంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా అక్కడ 80%, 75% వచ్చి మనం విజేతలు కాగలుగుతాం. ఇక్కడ ఎందుకు దెబ్బతిన్నారు విద్యార్థులు అంటే, ఇక్కడ వాళ్ళ యొక్క స్ట్రెంత్ మీద దృష్టి పెట్టారు కానీ వాళ్ళ యొక్క వీక్నెస్ మీద దృష్టి పెట్టలేదు. ఎంతసేపు బాగా వచ్చింది చదివారు కానీ రాని అంశం మీద నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. సమయం లేదు అనేటువంటి ఒక వంక కొంతమంది పెట్టారు, దాని నుంచి రావనేటువంటి ఒక వంక పెట్టారు, ఇలా రకరకాల వంకలు పెట్టుకుంటూ పోయారు. కానీ అలా కాదు. 5 మార్కులు వచ్చే సబ్జెక్ట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తామో 1 మార్కు వచ్చే సబ్జెక్ట్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి. 1/2 మార్కు ఉన్న సబ్జెక్ట్ మీద అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి. కంటెంట్లో కుమ్మేస్తాంలే, జీకేలో పోతుందిలే, ఏం కాదులే అనుకోవడానికి లేదు. కంటెంట్లో కుమ్మేసినా, మెథడాలజీలో కుమ్మేసినా, పిఐలో కుమ్మేసినా, పిఐలో అలాగా అన్ని సబ్జెక్టులో కూడా మనం ప్రతి సబ్జెక్టులో కూడా సమప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకోవాలంటే మొదట నీ యొక్క స్ట్రెంత్ ఏంటి, నీ యొక్క వీక్నెస్ ఏంటి. నీ యొక్క స్ట్రెంత్ మీద 2 గంటలు పెట్టు చాలు, వీక్నెస్ మీద 6-7 గంటలు పెట్టాలి. వీక్నెస్ మీద ఎప్పుడైతే దృష్టి పెట్టావో 1 నెల రోజుల్లో, 20 రోజుల్లో అదే నీకు బలమైపోతుంది, అదే నీకు బాగా ఎక్కుతుంది. తర్వాత కాలం నువ్వు ఎప్పుడు దూరంగా పెడతా ఉంటావో అది ఎప్పటికీ రాదు. అందుకనే వీక్గా ఉన్న వాళ్ళని డాక్టర్లు ఏం చేస్తారు, బాగా దగ్గరికి చేసి ఐసీయూలో పెడతారు. ఫస్ట్ ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. అట్లాగే వీక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం ఐసీయూలో పెట్టినట్టు దాన్ని కేర్ చేసి మొత్తం అన్ని రకాలుగా దాన్ని ట్యూన్ చేసి నేర్చేసుకోవాలి. ఆటోమేటిక్గా అది స్ట్రెంథన్ అయిపోతుంది. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటాను విద్యార్థులారా, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 6వది కనెక్ట్ అండ్ కంటిన్యూ. సో ఓటమితో మనం ఆగిపోము. మొదటే చెప్పాను కదా, ఓటమి నన్ను ఆపలేదు, అది నా విజయానికి ఆరంభము. అది గుర్తుపెట్టుకోండి. సో మనం కంటిన్యూ చేయాలి ఇక్కడి నుంచి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ లోపాలు ఐడెంటిఫై చేసుకుని కంటిన్యూ చేయండి. వీడియో చూసిన రోజు నుంచి లేదా తర్వాత రోజు నుంచి మీరు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంతే తప్ప ఈ అయిపోయింది దాని గురించి పదే ఆలోచిస్తూ పదే బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎప్పటికే డిఎస్సి ఎగ్జామ్ జరిగి ఎన్ని నెలలు అయిపోయింది చూసుకోండి. మీకు రాదు అని డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎమ్మటే చదవడం స్టార్ట్ చేసుకోవాలి, ఎమ్మటే మళ్ళీ దాని మీద దృష్టి పెట్టాలి, ఎమ్మటే దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అట్లాగా కంటిన్యూ చేయాలి. ఈ సబ్జెక్ట్తో కనెక్షన్ అనేటువంటిది కనెక్టివిటీ కావాలి, మీ సబ్జెక్ట్స్తో కనెక్టివిటీ కావాలి. అలా చేసుకున్నట్లయితే రాబోయే డిఎస్సి మనదే ఖచ్చితంగా విద్యార్థులారా. ఓకేనా? సో నేను ఇచ్చినటువంటి ఈ యొక్క అంశాలను మీరు నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుని సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పదే ఈ యొక్క డిమోటివేట్ అయినప్పుడల్లా ఈ వీడియో చూడండి, లేదా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి మీరు ఈ పాటికి రిబూస్ట్ అయ్యారు అనుకుంటున్నాను. మరి నా యొక్క వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీద మీ యొక్క అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి విద్యార్థులారా. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.